బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం తన పాత్ర పోషించడం లేదన్నారు. ఖమ్మం జిల్లా మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు మంత్రి. మున్నేరు రిటైనింగ్ వాల్ పనులకు సంబంధించిన అధికారులకు పలు సూచనలు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపే రిటైనింగ్ వాల్ 9 కిలోమీటర్ల పని మొదలుపెట్టామన్నారు. 680 కోట్లతో రిటైనింగ్ వాల్ పనులు జరుగుతున్నాయని చెప్పారు పొంగులేటి. పక్కడబందీగా దీన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం సూచనలనుసారం స్థానికంగా వచ్చే నీరు కూడా ఎక్కడ అబ్స్ట్రక్షన్ కలిగి ఈ స్థానికంగా మళ్ళీ ఒక స్లమ్ లాగా ఏర్పడొద్దని దానికి తగ్గ డిజైన్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సుమారు 16-17 కిలోమీటర్ల బోత్ సైడ్స్ లెంత్ ఉన్న ఈ రిటైనింగ్ వాల్ ఇప్పటికి సుమారు 8.5-9 కిలోమీటర్లు ట్యాకిల్ చేసి వివిధ దశల్లో ఉంది. మిగిలిన దాన్ని కూడా స్థానికంగా చిన్న చిన్న బాటమ్ నెక్ సడిల్స్ చిన్నవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా గౌరవ కలెక్టర్ గారు గౌరవ అధికారులంతా కూడా డే అండ్ నైట్ కష్టపడి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఈ బోత్ సైడ్స్ పరివాహక ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలకి భవిష్యత్తులో ఇబ్బంది కలగొద్దు, వీళ్ళకి శాశ్వత పరిష్కారం సమస్య పరిష్కారం చేయాలి అని ఈ రిటైనింగ్ వాల్ ఏర్పాటు దాంట్లో ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు అని సుమారు 670-680 కోట్లతో ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన టెండర్లు పిలిచి డిజైన్స్ ఇతరత్ర అప్రూవల్ చేసుకొని ఇప్పుడు వడివడిగా వేగంగా ఈ రిటైనింగ్ వాల్ ఇప్పుడు పని జరుగుతుంది.